హాయ్ హలో వెల్కమ్ టు జ్వాలామాలిని ట్రెండీ షాపింగ్. దిస్ ఈజ్ మంజుల. జ్వాలామాలిని సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. ఇవి వచ్చేసి ఇవాళ మనం ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. బాటము టాప్ వచ్చేసి కాటన్, ప్యూర్ కాటన్ ఉంటుంది, సాఫ్ట్ కాటన్. చున్నీ వచ్చేసి రకరకాల వెరైటీస్, బార్డర్స్, మళ్ళీ మనకి కింద కుర్చీలాగా వచ్చేది, అలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఇచ్చున్నారు. షిఫాన్ దుప్పటా వస్తుంది. ఈచ్ వన్ వచ్చి 1700 ప్లస్ షిప్పింగ్. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది, గుడ్ క్వాలిటీ. మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి సెండ్ చేయండి, నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇవాళ మనకి నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కదా, నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో నా సబ్స్క్రైబర్లందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. 24/7/2025 అమావాస్య వస్తుంది. తర్వాత నెక్స్ట్ డేనే మనకి 25/7/2025 ఫస్ట్ ఫ్రైడే వస్తుంది. ఆ రోజు మనం ఏసారి 5 వారాలు వచ్చాయి ఈసారి మనకి వరలక్ష్మి వ్రతం, అదే శ్రావణ మాసానికి 5 వారాలు వచ్చాయి ఈసారి. ప్రతిసారి మనకి 4 వస్తాయి. ఫస్ట్ది వచ్చేసి 25th 7/25 వచ్చింది. ఆ రోజు వచ్చేసి అమ్మవారికి, మనకి కలశానికి మూడిటికి ఎల్లో కలర్ పెట్టుకోవాలి, బ్యాంగిల్స్ మాత్రం రెడ్ కలర్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఫ్రైడే వచ్చి 1/8/2025 తేదీ వచ్చింది. ఆ రోజు కలశానికి, అమ్మవారికి, మనకి రెడ్ కలర్ పెట్టుకోవాలి, బ్యాంగిల్స్ రెడ్డే. తర్వాత వరలక్ష్మి వ్రతం రోజు లాస్ట్ టైం ఒకసారి చెప్పుకున్నాను నేను, 8/8/25 తేదీ మూడో వారం. ఆ రోజు వచ్చేసి పౌర్ణమి ముందు వచ్చే వారం కాబట్టి మనం ఆ రోజు చేసుకోవాలి. ఈసారి 3వ వారం వచ్చింది. గ్రీన్ కలర్ కలశానికి, అమ్మవారికి, ఎవరికైనా పెట్టడానికి కూడా ఈ కలరే సేమ్ వాడాలి, అది మన ఇష్టం. కానీ కలశానికి, మనకి, అమ్మవారికి మాత్రం గ్రీన్ కలర్ పెట్టుకొని బ్యాంగిల్స్ రెడ్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 4th ఫ్రైడే వచ్చి 15/8/2025 వచ్చింది. ఆ రోజు వచ్చేసి ఆరెంజ్ కలర్ కలశానికి బ్లౌజు, ఆరెంజ్ కలర్ మనకు శారీ, అమ్మవారికి శారీ, బ్యాంగిల్స్ మాత్రం రెడ్ కలరే పెట్టుకోవాలి. తర్వాత 22/8/2025 5వ వారం వచ్చింది. ఆ రోజు ఎల్లో సేమ్, మళ్ళీ ఫస్ట్ వారం కట్టుకుంది, ఈరోజు లాస్ట్ కూడా వచ్చింది. ఎల్లోనే కట్టుకోవాలి. కలశానికి, అమ్మవారికి, మనకి ఎల్లో కలరే శారీ, బ్లౌజు, అండ్ వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్స్ మాత్రం అన్ని వారాలు రెడ్డే పెట్టుకోవాలి, శారీస్ చేంజ్ అవుతున్నాయి. సో ఇవి వచ్చేసి ఇవే మీరు చేసుకోవాలనేసి ఏం లేదు, నేను ఒక 5 years నుంచి ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన విషయాన్ని నేను నా కస్టమర్స్కి, సబ్స్క్రైబర్లకి తెలియజేయాలని ఈ వీడియోలో చెప్తున్నాను. అది మీ ఇష్టం, కానీ చేసుకుంటే బాగుంది, నాకు బాగుంది, అందువల్ల నేను మీకు చెప్తున్నాను. ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవ్వండి, లేదంటే మీ ఇష్టం, ఏది కావాలో అది చేసుకోవచ్చు. ఒకవేళ ఫాలో అయ్యారనుకోండి, సపోజు నా మాటిని తర్వాత మీకు బాగుంది, మంచిగా ఉంది అనిపిస్తే, ఇలాగే నేను డైలీ రోజుకు ఒక వీడియో పెడుతూ ఉంటాను కదా, ఆ వీడియో కింద మీకు ఎలా ఉంది, చేసుకున్న తర్వాత బాగుందా, అమ్మవారికి పూజ చేసుకున్నాము, మనకి కొంచెం మంచి జరిగింది అనేది ఉంటాయి కదా, అలాంటప్పుడు కింద కామెంట్లో యూట్యూబ్లో తెలియజేయండి. తర్వాత వచ్చేసి ఈ ఫస్ట్ నుంచి ఇక్కడ వరకు చెప్పాను కదా, 5 వారాలకి 5 చెప్పేశాను. సో మీరు అంటే ముందుగానే బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు ఉంటాయి కదా, అందుకోసం ముందుగానే చెప్తున్నాను. సో మీరు ఫాలో అవ్వండి. అయితే కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయొచ్చు. మన దగ్గర అది శ్రావణ మాసానికి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్స్ మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ సెండ్